ఎల్టీవీ నేను శైలజ. ప్రస్తుతానికైతే మనం బేగంపేటలో ఉన్న మహర్షి కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడ ఒక ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నడిబొడ్డున అయితే ఈ కాలేజ్ ఉంది. మరి ఇది గర్ల్స్ అండ్ స్కూల్ అండ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఇందులో కూడా ఒక లెక్చరర్‌గా పనిచేస్తున్న నాగేంద్ర గారు అయితే ఉన్నారు. మరి ఆవిడ శారీ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మరి వీడియోస్ తీశారని చెప్పేసి కూడా మరి చెబుతున్న వ్యాఖ్యలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. అసలు ఇన్సిడెంట్ ఏంటి? ఏం జరిగిందంటారు? ఇది సాటర్డే జరిగిందండి మధ్యాహ్నం. సాటర్డే మేము ఇంటికి వెళ్ళిపోయే టైము సైన్ చేయడం కోసం అనేసి ప్రిన్సిపల్ దగ్గర వచ్చాం. సార్ మీరు నేను మళ్ళా రాలేనండి ప్లీజ్. సో కింద కూర్చున్నాం. ఇది గర్ల్స్ కాలేజీ, అందరు స్టాఫ్ మంచిగా ఉంటారు కాబట్టి మేము ఫ్రీగా ఉంటామండి. ఆ టైంలో నేను జస్ట్ సారీ అడ్జస్ట్ చేసుకోవడానికి వెళ్ళే టైము. సో సారీ అడ్జస్ట్ చేసుకుంటూ అట్లా చేసే టైంలో నా పక్కన నా కొలీగ్ కూర్చుంది. తను చెప్పింది లోపల నుంచి స్వామి అనే క్లర్కు, రజనీ అనేసి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వాళ్ళిద్దరూ కూడా వీడియో తీస్తున్నారని చెప్పింది. నేను నమ్మలేదు, ఎందుకంటే ఇది ఎడ్యుకేటెడ్ ప్రిన్సెస్ కాబట్టి ఎవ్రీబడి నోస్ రూల్ పొజిషన్ ఇలా అనేసి. కాబట్టి నేను నమ్మకుండా చూస్తే వాళ్ళు ఈ పొజిషన్లో పెట్టి నన్ను షూట్ చేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళి నాకు ఏం చేయాలో తోచక నేను నా కజిన్ పంజగుట్లో పోలీసు, ఇంకా ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇలా అయిందని చెప్పాను. చెప్తే ఆ అబ్బాయి అన్నాడు, వాడిని ముందు జుట్టు పట్టుకుని లాక్కొట్టి కొట్టి ఆ తర్వాత నాతో మాట్లాడు అన్నాడు. బట్ నేను ఆ ఎక్స్టెంట్కి వెళ్లకుండా నేను మామూలుగా మాట్లాడుతాను. ఇట్లా వన్ ఆఫ్ ద క్లర్క్ వాడు ఇట్లా చేస్తున్నాడు అది ఇది అని చెప్తే, నేను వాడి పేరు తీయకముందే వాడు వచ్చేసాడు బయటికి. వచ్చి నేనెప్పుడు చేశాను మేడం అనేసి అన్నాడు. అన్న తర్వాత నేను ఆ ఫోన్ తీసుకుని ఇసురు కొట్టాను. అక్కడ కొట్టి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ని నువ్వు లేడీవేనా, అసలు అలా చేయొచ్చా అనేసి 2 మాటలు మాట్లాడాను. నేను ఇంటికి వెళ్ళిపోయానండి. తర్వాత నేను ఇది బేగంపేట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చానండి, రిటర్న్ కంప్లైంట్. వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేదు. ఆ తర్వాత వచ్చేసి ఇక నా స్టూడెంట్సే, ఇది లేడీస్ ఇష్యూ కదండి, ఇది చాలా గ్రేట్ అఫెన్స్ కూడా, కాబట్టి దే వాంటెడ్ టు రైజ్ చేయాలనుకున్నారండి. అంటే దే డోంట్ వాంట్ టు సపోర్ట్ మీ, దే వాంట్ టు అపోజ్ ద ఇష్యూకి అగెన్స్ట్గా మాట్లాడాలని చూసిన తర్వాత ఇవాళ పోలీసులు వాళ్ళందరూ వచ్చారు. ఎవరు సిఐ గారు, రామయ్య గారు, ఈవెన్ డిఈఓ ఒడ్డెన్న గారు, వాళ్ళందరూ వచ్చారండి. వచ్చి కూడా వాళ్ళు దే ఆర్ సపోర్టింగ్ ద పర్సన్, ఎవరైతే ఇది కమిట్ చేశారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ మేమేదో ఇక్కడ యాజిటేట్ చేయటం రాంగు అనేసి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా మీ ప్రిన్సిపల్ కూడా ఒక లేడీ అని చెప్పేసి కూడా చెప్పారు. ఆమెకి మీకు వ్యక్తిగతంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఒక లేడీ అయ్యుండి మీ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే? ఉన్నాయండి, నాకు చాలా కోపం ఉంది, బట్ నేను కదా తీయాలి. నాకు ఉన్నాయి, బట్ నేను తీయాలి, అవునా కదా. వ్యక్తిగతంగా ఉంటే అవి పర్సనల్ అండి, బట్ ఇక్కడ ఒక వర్క్ ప్లేస్లో అలా చేయకూడదు కదా, అవునా కదా. ఎన్నో ఉంటాయి, బట్ అయినా సరే నోబడీ హ్యాస్ ఎనీ రైట్ టు షూట్ ఎనీ వీడియో అగేన్స్ట్ మీ విదౌట్ మై నాలెడ్జ్. అది ఇప్పుడు మీరు సారీ చేంజ్ చేసుకుంటే వీడియో తీసారని చెప్పేసి అన్నారు. ఆ వీడియోస్ మీరు చూసారా? అంటే వీడియోస్ ఫోన్లో ఉన్నాయి, వీడియో ప్లే చేయటం చూసానండి. ఆ తర్వాత నేను చూడాలని కూడా అనిపించలేదు. ఆ ఫోన్ ఇసిరి కొట్టాను. ఎట్ దిస్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి అక్కడ, కాబట్టి ఆ ఫుటేజ్ తీయమంటే ఎవరు తీయట్లేదు. పోలీసులు కూడా 15 days పడుతుంది ఫుటేజ్ తీయటానికి చెప్తున్నారు. ఇప్పుడు మీకు అంటే ఏం హెల్ప్ కోరుకుంటున్నారు ఇప్పుడు? అంటే ప్రిన్సిపల్ మేడం కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదా దీని పట్ల? తనేం రెస్పాండ్ అవ్వలేదు. తను అంటుంది ఇది తప్పు కాదనుకున్నాను, నాకు తెలియదు ఇది అఫెన్స్ అని చెప్తుంది. ప్రిన్సిపల్ పొజిషన్లో ఉండి అలా మాట్లాడడం మీరు ఏ విధంగా చూస్తారు? మరి ఏ విధంగా చూస్తాను, కేర్లెస్నెస్సా లేకపోతే ఆవిడ అంటే ఇట్ షోస్ హర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద గర్ల్స్ స్టూడెంట్స్. బీయింగ్ ఇన్ దట్ చైర్ షీ ఈజ్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దట్. ఆవిడ అట్లా మాట్లాడిందంటే ఇంకా జస్ట్ ఇమాజిన్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద కల్ప్రిట్స్, అంతే కదా. ఇప్పుడు అదే ఆ క్లర్క్ ఎవరైతే ఉన్నారో అతను మీతో మాట్లాడారా? ఏమని చెప్పేసి అన్నారు? అతను ఏమంటాడు, నేను తీయలేదు అంటున్నాడు. నేను అన్నాను అసలు ఎవరిని అడగక్కర్లేదు, సీసీటీవీ ఫుటేజ్ తీయమని చెప్పాను, అది తీయట్లేదు. ఇప్పుడు నాకేంటంటే జస్టిస్ ఏం అక్కర్లేదు, ఇట్ షుడ్ నాట్ గెట్ రిపీటెడ్. ఓకే, at the same time the management and the principal should give assurance to the students that it won't get repeated. And first of all CCTV footage అయితే తీయాలి. మీ ప్రిన్సిపల్ మేడం అంటే మీకంటే ఎక్కువ ఏజ్ ఉన్నవారు ఉండొచ్చు, తను కూడా ఒక ఆడామనే. అంటే ఇట్లా చేయడం ఏంటంటారు? అంటే ఇప్పుడు మీ పట్లనే ఇట్లా వ్యవహరిస్తే ఇప్పుడు ఈ హోల్ కాలేజ్ అండ్ స్కూల్లో కూడా మొత్తం లేడీసే ఉన్నారు. సో ఇప్పుడు ఎలా చూసుకోవచ్చుంటారు మరి? ఇంకా దాన్ని అయితే ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నానండి, ఎవరు చేయరు అట్లా. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే స్టూడెంట్స్ని కూడా మీరు ఎందుకు అట్లా సపోర్ట్ చేస్తున్నారని మళ్ళీ అడుగుతుంది తను. ఇప్పుడు
ఎవరైనా కానీ ఒక ఇష్యూ జరిగిందంటే దాన్ని ఖచ్చితంగా రేస్ చేస్తారు. ఇటు పోలీసులైనా కానీ మీకు ఢిల్లీలో నిర్భయ జరిగినప్పుడే వరల్డ్ వైడ్ ఎజిటేషన్స్ అయినాయి. మరి కాలేజీలో జరిగినప్పుడు పిల్లలు భయపడతారు, పిల్లల లైఫ్ బద్నాం అయిపోతుంది. రష్మిక మందాన లాంటి దానికే సేఫ్టీ లేదు, అలాంటప్పుడు మనం ఎంత ఆర్డినరీ పీపుల్. కాబట్టి ఇది సీరియస్గా వ్యూ చేయాలండి. కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ యాక్షన్ తీసుకోవాలి. సో మీరు కంప్లైంట్ చేశారంటున్నారు. Yeah. పోలీసులు ఏమన్నారు? పోలీసులు దాన్ని అంటే వీల్ లుక్ ఇంటు ద మ్యాటర్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అన్నారు, కానీ సో ఫార్ ఐ డోంట్ గెట్ ఎనీ అష్యూరెన్స్ ఫ్రమ్ దెమ్. మీరు ఎప్పుడు కంప్లైంట్ చేశారు? మండే మండే రోజు. ఆ. ఇష్యూ సాటర్డే రోజు జరిగింది. మ్మ్. మీకు ఎప్పుడు తెలిసింది వీడియోస్ తీసారని చెప్పి? సేమ్ అది ఇది వీడియో తీసే టైంలో తెలిసింది. మీరు చూసారు అప్పుడు వీడియోస్ తీస్తుంటే? నా కొలీగ్ చూసి చెప్పింది. మీ colleague చూసి చెప్పి ఆ, చెప్పింది. ఆ. Okay, నేను అప్పుడు వెళ్ళేసరికి వీడియో ప్లే అవుతుంది. okay. Like that. సో చూసారు కదా, కాలేజ్లో ఇలాంటి ఘటన జరగడం ఏంటని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ అయితే ప్రశ్నిస్తుంది. ఎవరైతే మేడంకి లెక్చరర్ మేడంకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా భయపెట్టిస్తున్నారు. పోలీసులు కూడా వచ్చి మీరు స్టూడెంట్స్గా ఉన్నారు కాబట్టి మీరు ఆవిడకి సపోర్ట్ చేయదు, ఇది వ్యక్తిగత అంశం కాబట్టి మీరు ఖచ్చితంగా మీరొక్కరే దీనికి పోరాడాలి, ఎవరు మీకు సపోర్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మరి లెక్చరర్ నాగేంద్ర గారు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.